మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాగల 24 గంటల్లో తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఒక ఉపద్రవం అయితే వచ్చి పడబోతుంది. అది కూడా ఈ స్త్రీ రీత్యా. అయితే ఈ స్త్రీ మీకు కలిగించే నష్టం కాదండి, ఈ స్త్రీ మీకు దూరం కాబోతుంది. ఖచ్చితంగా ఇదే జరగబోతుంది. ఇలా జరగడం రీత్యా మీరు మానసికంగా ఎంతో కృంగుబాటుకు గురి అవుతారు. ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. ఏది చెయ్యలేకపోతారు. పనులు అన్నీ కూడా పక్కన పెట్టేసి దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏ స్త్రీ మీకు దూరం కాబోతుంది, రాగల 24 గంటల్లో ఏం జరగబోతుంది, ఎటువంటి ఇబ్బందులు మీకు గోచార రీత్యా కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకులు ఈ రోజున మీ వలనే ఈ తప్పిదమైతే జరగబోతుంది అంటున్నారు పండితులు. ఎందుకంటే గ్రహస్థితి మిమ్మల్ని ఈ రోజున చాలా వరకు కూడాను అస్తవ్యస్తమైన జీవనానికి సంకేతంగా చూపించడం జరుగుతుంది. ఈ రోజున మీరు అనుకున్నది ఒకటి, మాట్లాడేది ఒకటి అన్నట్లుగా ఉంటుంది. గొడవ లేని చోట కూడాను తగాదాను కొని తెచ్చుకుంటారు. మీరు మాట విషయంలో ఈ రోజున అప్రమత్తంగా లేకపోతే గనక ఎన్నో రకాల సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ యొక్క స్త్రీ ఈ రోజున మీకు దూరం కాబోతుంది అనేది అక్షర సత్యమో. ఆ యొక్క స్త్రీ మరెవరో కాదండి, మీ యొక్క తోడబుట్టిన చెల్లి లేదా అక్క. వారి పట్ల మీరు ఎంతో కఠినంగా వ్యవహరిస్తారు. సహాయం అర్థించి మీ వద్దకు వచ్చినటువంటి మీ తోబుట్టువుల వద్ద మీరు అనకూడని మాటలను అనేస్తారు. కనుక వారు చాలా వరకు కూడాను మానసిక చింతనతో వెనుదిరిగి వెళ్తారు. రాగల 24 గంటల్లో మీకు తోబుట్టువుల మధ్య ఈ యొక్క కష్టకాలం అయితే కనబడుతుంది. కావున తోబుట్టువుల మీద మీకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క సంతోషం మీ సంతోషంగా భావిస్తూ ఉంటారు. కానీ మీలో ఉన్నటువంటి రకరకాల ఆలోచనలు, సమస్యల వలన మీ మానసిక సందిగ్ధతలో కూడినటువంటి మాటలతో వారిని ఇబ్బంది పెడతారు. ఈ రోజున మీరు మేలు కలగ చేయకపోయినా వారిని మాటలతో దూషించి వారి యొక్క బాధకు కారకులు కావద్దు. మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. మౌనం ఉండాల్సిన చోట మౌనాన్ని వ్యవహరించండి. ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ రోజున అసలు మీకు మంచిది కాదని చెప్పడం జరుగుతుంది. ఇది గమనించుకోవాలి. ఈ రోజున సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మీ యొక్క తోబుట్టువుల పట్ల ఎప్పుడూ కూడాను మీరు ఈ విధమైన ధోరణి అవలంబించలేదో వారికి వచ్చిన కష్టం గురించి ఆలోచించండి. మీరు ఏం చేయగలరో ఆలోచించండి. ఎంత చేయగలరో అంతే చేయండి. వారితో కూర్చొని చెప్పండి. వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు ఎలా అంటే అలా అంటారు. ఎందుకంటే తోబుట్టువులకు మీరంటే చాలా ప్రీతి. అలాగే మీ యొక్క కష్టకాలంలో వారు చాలా వరకు కూడాను మీకు తోడ్పాటును అందించారు. అన్ని రకాల జ్ఞాపకాలు కూడా ఈ రోజున నెమరు వేసుకోండి. మీ తోబుట్టువులతో ఉన్నటువంటి మంచి మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. రాబోతున్న కష్టం నుండి తప్పక బయటపడతారు. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే ఈ రోజున పరమశివుణ్ణి మీ ఇంటి పూజ గదిలో తెలుపు రంగు పుష్పాలతో పూజించండి. ఖచ్చితంగా రాబోయే చెడు నుండి బయటపడగలుగుతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.